ఫలితాలు ఎట్లా అంటే లోక్సభ ఎన్ని రావచ్చు మనకు తెలంగాణలో బీజేపీ? 8-9 వస్తాయి అనుకుంటున్నాను నేను. 8-9. అంటే ఇది ఒక కాన్స్పిరసీ చిన్న. ఒక పక్కన మత మౌఢ్యాన్ని ప్రచారం చేయడం అనేది ఒకటైతే, అయోధ్య జై శ్రీరామ్ పిచ్చిలో పడేయడం ఒకటైతే, రెండవది ఏంటంటే అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో ఒక అండర్స్టాండింగ్ ఎవరికి ఉన్నా లేకున్నా రేవంత్ రెడ్డి గారికి ఉందని నేను నమ్ముతున్నా. ఎవరితో? మోడీ గారితో. ఇదేమిటి? ఎందుకు అని అంటే గతంలో కూడా మీ ఛానల్లో చెప్పాను నేను. ఒక కాన్స్పిరసీతోనే అప్పుడు సంజయ్ని వెనక్కి లాగారు. అంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని కూడా చెప్పాను నేను. అంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే తన లోపల ఉన్న రోగ నిరోధక శక్తే తనను దహించి వేస్తుంది. ఓకే, అది ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటారు. అయితే బీజేపీలో సంజయ్ చాలా దూకుడుగా ముందుకు పోతున్న సమయంలో సంజయ్ని వెనక్కి లాగడాన్ని అప్పుడు చాలామంది అర్థం చేసుకోలేదు. అది కేసీఆర్ మీదకి నెట్టారు. కేసీఆర్ చెప్పిండు కాబట్టి సంజయ్ని తప్పించారు, కిషన్ రెడ్డికి ఇచ్చారు, కిషన్ రెడ్డి కేసీఆర్కు బాగుంది అని. అది ఒక తప్పుడు ప్రచారంతో చాలామంది అందులో పడిపోయారు. కానీ వాస్తవంగా ఏంటంటే ఒక ఉద్దేశపూర్వకంగా సంజయ్ని వెనక్కి లాగారు. ఎందుకు అంటే ట్రయాంగిల్ ఫైట్ అయితే బీఆర్ఎస్ వస్తుంది. 10 years పనిచేసిన తర్వాత యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నప్పుడు ట్రయాంగిల్ ఫైట్లో మళ్ళీ అధికార పార్టీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖాముఖి పోటీ పెడితే కనుక అపోజిషన్ అంతా పోలరైజ్ అవుతుంది. ఆ ఉద్దేశంతోనే అసెంబ్లీ పెద్ద మోడీకి ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే వాళ్ళు ఒక 3 ఏళ్ళ నుంచి ఇక్కడ మాదాపూర్లో హైటెక్ సిటీ బిల్డింగ్, పెద్ద బిల్డింగ్లో కొన్ని వందల మందిని పెట్టి వరుసగా వారం వారం రిపోర్టు తీసుకుంటూ 3 years నుంచి కష్టపడ్డారు. ఎంతవరకు లాక్కరాగలిగారంటే 35 స్థానాల కంటే ఎక్కువ పోటీ ఇవ్వలేని పరిస్థితి ఉంది బీజేపీకి అనేది వాళ్ళకి అర్థమైంది. ఆ 35 కూడా బండి సంజయ్ వల్ల పెరిగినాయి. ఒక వేవ్ క్రియేట్ చేసిండు. 35 స్థానాల వరకు నువ్వా నేనా అనే పోటీలో బీఆర్ఎస్తో కొట్లాడే స్థాయికి తెచ్చాడు. బట్ 35 స్థానాలతో అధికారం రాదు కదా. అందుకని ఏం చేశారంటే పార్లమెంట్ ఎన్నికల్లో మోడీని బలపరిచేటట్టుగా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ను పరోక్షంగా వచ్చేటట్టు చేయడం అనేది ఒక ప్లాన్ ప్రకారం జరిగిందని నా విశ్లేషణ. నాకు దాన్ని ఇక్కడ నా మాటలు వినే వాళ్ళు ఎవరు కూడా డైజెస్ట్ చేసుకోకపోవచ్చు, అంగీకరించకపోవచ్చు, బూతులు తిడుతూ పోస్టులు కూడా పెడతారు. వాళ్ళకి సలాం పెట్టనియండి. బట్ నా విశ్లేషణ ఏంటంటే ఒక అండర్స్టాండింగ్, ఒక వాళ్ళ తెర వెనుక అండర్స్టాండింగ్ అనేది, అంటే రేవంత్ రెడ్డి నరేంద్ర మోదీ కలిసి ఇద్దరు వాళ్ళ మధ్య ఒక అండర్స్టాండింగ్ వల్ల ఇట్లా జరిగింది అనేది నేను అనుకుంటున్నా. అందుకే అసెంబ్లీలో చాలా స్థానాల్లో ముఖాముఖి వచ్చింది, పార్లమెంట్లో కూడా చాలా స్థానాల్లో ముఖాముఖి వచ్చింది. ఇక్కడ ఎక్కడైతే కొంత కాంగ్రెస్కు గట్టి క్యాండిడేట్స్ ఉన్నారో అక్కడ బీజేపీ పెద్ద సీరియస్గా ప్రయత్నం చేయలేదు, వీక్ క్యాండిడేట్లను పెట్టింది. ఎక్కడైతే బీజేపీకి స్ట్రాంగ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని గెలిపేయడానికి రేవంత్ రెడ్డి కూడా ప్రయత్నాలు చేశాడనేది నేను నమ్ముతున్నా. అందుకే ఇవాళ వాళ్ళకు 9 వీళ్ళకు 6-15 పోతాయని నేను అనుకుంటున్నాను. అంటే బీజేపీకి 9 ఇస్తున్నారా? దాదాపు 8 నుంచి 9 వస్తాయి. చాలా సీరియస్. అంటే మీరు ఇక్కడ అంటే మీ ఉద్దేశంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ గెలుపుకు కృషి చేసిందని మీరు అనదలుచుకున్నారు. ఇండైరెక్ట్గా వాళ్ళకు అప్పుడే కుదిరింది అండర్స్టాండింగ్ అని. ముఖాముఖి పోటీలు ఉంటేనే టీఆర్ఎస్ని మనం కొట్టగలుగుతాము. బహుముఖ పోటీలలో మల్టిపుల్ కాంటెస్ట్ ఉన్న కాడ చేయలేమనేది ట్రయాంగిల్ ఫైట్ లేకుండా చూసినా మీరు ఎన్నికలన్నీ. అవును, ట్రయాంగిల్ ఫైట్ అంటే తక్కువ సీట్లు వస్తే కనుక ఒకటి చెప్పండి నాకు, ట్రయాంగిల్ ఫైట్ ఉన్న కాన్స్టిట్యున్సీ లేవు. ఇక్కడ బీఆర్ఎస్లో సగం బీజేపీకి వెళ్ళి కాంగ్రెస్కి వెళ్ళి పోటీ చేసారు కాదు కదా. ఏమైందంటే నువ్వు ఏ కాన్స్టిట్యున్సీ తీసుకో, ఎక్కడన్నా ట్రయాంగిల్ ఫైట్ ఉందా? ట్రయాంగిల్ ఫైట్ ఎక్కడ లేదు. కాంగ్రెస్ వీక్ ఉన్న కాడ బీజేపీ ముఖాముఖి ఉంది టీఆర్ఎస్తో, బీజేపీ వీక్ ఉన్న కాడ కాంగ్రెస్ ముఖాముఖి ఉంది. ఎందుకు నాగర్ కర్నూలు ట్రయాంగిల్ ఫైట్ ఎక్కడ? నాగర్ కర్నూలు ట్రయాంగిల్ ఎక్కడ ఉంది? బీజేపీ ఆడ 0 ఆల్మోస్ట్. ఆడ మల్లు రవికును ప్రవీణ్ కుమార్కే జరిగింది. సెకండ్ ప్లేస్ బీజేపీ వస్తుందని ప్రచారం జరుగుతుంది. అదే మతమౌఢ్యం, మోడీకి పిచ్చి తప్ప సీరియస్గా రాముల కోసం ఎక్కడ ప్రయత్నాలు చేశారు? అక్కడ వాళ్ళకు వేరే దిక్కు అంటే నాగం జనార్దన్ లాంటి వాళ్ళు బీఆర్ఎస్లోకి వచ్చారు మళ్ళీ. బట్ బీజేపీ కాడ వేరే దారి కూడా లేదు. రాములు సిట్టింగ్ ఇక్కడి పోయింది కాబట్టి ఇవ్వాల్సి వచ్చింది. ఏదెట్లున్నా ట్రయాంగిల్ ఫైట్ అయితే నాకు కనబడలేదు అక్కడ. ఆడ ఎక్కువ భాగం మల్లు రవికి ప్రవీణ్ కుమార్కే పోటీ జరిగింది. బట్ ఎవరైతే జై శ్రీరామ్ ఉద్యమంలో భాగమైనలో వాళ్ళు మాత్రం ఆ ఉద్యమం అందాం, పిచ్చి అంటే కోపం వస్తుంది జనాలకు. ఆ ఉద్యమంలో భాగమైనలో పొద్దున్న లేవగానే జై శ్రీరామ్ నమస్తే, ఇదివరకు జై తెలంగాణ అనేది, ఇప్పుడు జై శ్రీరామ్. అయితే ఆ జై శ్రీరామ్ వాళ్ళంతా వేసి ఉంటారు బీజేపీ. కానీ ఇక్కడ మీరు నేను సైలెంట్ రోడ్ కూడా చాలా వరకు బీజేపీ పడ్డది కూర్చాను. ఎస్, ఇక్కడ నేను మీరు 2-3 సార్లు చర్చ వచ్చింది కాబట్టి అంటున్నాను. భారతదేశంలో హిందూ మతం అంటే కులాలతో కూడుకొని ఉన్నది. ఉండని ఉన్నది ఉన్నది ఉన్నది
ఇప్పుడు ఇది హిందూ జాతీయవాదం పతాక స్థాయికి చేరుకున్నది. ఈ పతాక స్థాయికి చేరుకున్న హిందూ జాతీయవాదంలో కులం ఉనికి ఇంకా ఉంటుందా, పోతుందంటారా? కులం ఉనికి ఎప్పటికీ పోదు. మరి ఈ జాతీయవాదం నిలబడతా పోనప్పుడు? మొన్నటిదాకా ప్రాంతీయ సంఘాలు ఉండేది అమెరికాలో, ఇప్పుడు కుల సంఘాలు ఎక్కువైతున్నాయి. అమెరికా లాంటి దేశాలకే కులం ఎక్స్పాండ్ అయింది. ఇప్పుడు 40-45 దేశాలలో తెలంగాణ సంఘాలు ఉండే, ఇప్పుడు కుల సంఘాలు స్టార్ట్ అవుతున్నాయి అన్ని దేశాల్లో. ఫస్ట్ అగ్ర కులాలు వాళ్ళ సంఘాలు పెట్టుకున్నారు. అంటే ఎన్టీ రామారావు ఉన్నప్పటి నుంచే ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు, అంటే అప్పుడు ఏంటంటే కలిసి సంఘాలు ఉండేది, తానా అని ఉండేది. తానాలకు వెళ్ళి రెడ్లంతా వేరై ఆటా పెట్టుకున్నారు. మళ్ళీ అందులో ఇక రకరకాల ఇప్పుడు బయటకు వచ్చి వేరు కుల సంఘాలు పెట్టుకుంటాను. అంటే కులం అనేది ఎప్పటికీ పోదు. మరి హిందూ జాతీయవాదంలో ఇంత వచ్చిన తర్వాత ఏదైనా ఒకటి కలిసికట్టుగా హిందూ జాతీయవాదం అనొద్దు కూర్చున్నది అంటున్నారు. ఇది సోషల్ మీడియాలో జరుగుతున్న ఒక చర్చ ఇది జై శ్రీరామ్ ఉద్యమమే తప్ప అనుకుందాము. ఈ అంశము కుల సమస్యకు పరిష్కారం చూపిస్తుంది. మనందరం ఒకటే. మళ్ళీ కుల వివక్షతను బయటికి వెళ్ళగొట్టుడు కానీ, పెళ్లిళ్ళు చేసుకుంటే పరువు హత్యలు కానీ ఇవే ఉండకపోవచ్చు. మన సంస్కృతిని మళ్ళీ పట్టుకొస్తారే తప్ప వీళ్ళు కులాన్ని అంతరించేటట్టు చేయరు. మన సంస్కృతి వస్తే మళ్ళీ ఊరు బయటికి వెళ్ళాల్సి వస్తుంది కొన్ని కోట్ల మంది. అదే జరుగుతుంది రాబోయే రోజుల్లో. అంత సాధ్యమైతే అంటారు? అది సాధ్యమైనా కాకపోయినా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తుంటారు. వైషమ్యాలు పెంచుడు, ప్రజల మధ్య చీలికలు తెచ్చుడు, దీనికి రాజకీయం అనేది ఒక వెపన్. ఓట్ల రాజకీయం ఉన్నంత వరకు కులం ఉంటుంది. కులం అనేది ఇప్పుడు ఎక్కడ నీకు అవసరం లేదు, ఓన్లీ ఓటు కార్డునే అది ఎక్కడికి వస్తుంది వాళ్ళకు. ఆ ఓటు కార్డు దాన్ని జాగ్రత్తగా వాడుకుంటారు.